ఆ బ్లాక్ మొత్తం మాకే అలాట్ చేయండి. ఆ పక్క 2 బ్లాకులు పెళ్లి కూతురు వాళ్ళకి బ్లాక్ చేయండి. రూమ్సా? ఎన్నంటే నాన్నగారిని అడిగి చెప్తాను. వసు తరపు బంధువులెవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలిసిపోతుంది. భాస్కర్ రూమ్స్ బుక్ చేస్తున్నాడు, నేను వసుని బుక్ చేస్తాను. ఎరా పెద్దోడా, ఎవరు ఫోన్లో? రిసార్ట్ వాళ్ళే. ఏంటట? ఏమైతే నీకెందుకే, నీ వల్ల అవుతుందా? ఏవో రూమ్స్ అవి అంటున్నావు. ఇద్దరి తరపున పెళ్లి కూతురు బంధువులు ఎంతమంది వస్తారో, ఎన్ని రూములు కావాలో అవన్నీ లెక్క తెలియాలి. అంతేగా, ఇప్పుడే తేల్చేస్తాను చూడు. వదినా, పావని, తొందరగా రండి. ఏమా పావని, అడుగుతావు కదా? అత్తయ్య గారు అడుగుతారు పిన్ని. ప్రతిసారి నువ్వే కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు, ఈసారి నువ్వే చేసి చెప్పు. సరే అత్తయ్య. మీ అత్తయ్య చెప్పిందిగా, వాళ్ళకి ఫోన్ చేసి ఖచ్చితంగా ఎంతమంది వస్తారో కనుక్కొని మీ ఆయనకి లెక్క చెప్పు. ఎర పెద్దడా, నువ్వు హారిక వాళ్ళకి ఫోన్ చేయరా? నువ్వు వాళ్ళకి టచ్లో ఉంటావు కదే, నీకు వాళ్ళు బాగా క్లోజ్ కదా, నువ్వు చేయొచ్చు కదా. ఏంట్రా, నీ పెళ్ళానన్నానని నువ్వు నన్ను అంటున్నావా? పని చూడరా, పని చూడు. పవని, నువ్వు వసు వాళ్ళకి కాల్ చేయి, నేను హారిక వాళ్ళకి కాల్ చేస్తా. సరేనండి. హలో, చెప్పమ్మా పావుని, మీ పిన్నితో మాట్లాడాలా? ఫోన్ ఏమన్నా? లేదు బాబాయ్ గారు, మీతోనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి భాస్కర్? ఆంటీ, పెళ్లికి రూమ్స్ బుక్ చేస్తున్నాం. అలాగా అమ్మా. ఎవరండి? పావుని సుశీల. చెప్పమ్మా. పెళ్లికి మీరెంతమంది వస్తున్నారు పిన్ని? ఎంతమంది ఏంటి, మా తరపున చాలా మందే వస్తారు. మన తరపున ఎవరూ లేరు రారు అని ఎలా చెప్పమంటావు సుశీల? చెప్పడానికి చాలా మంది ఉన్నారు భాస్కర్. కొండవీటి చాంతాడంత లిస్టు మాది. అందరూ కరోర్పతులే, కోటీశ్వర్లు. రఫ్గా ఎంతమంది వస్తారో చెప్పండి ఆంటీ. బాబాయ్ గారు అడుగుతోంది మిమ్మల్ని. అది మా సైడు ఎవరూ రావడం లేదమ్మా. అంతమంది వస్తున్నారా? ఏ ఎక్కువయ్యారా? అంత తక్కువ మందా బాబాయ్? అంటే మాకు మేము వసుకి తప్ప మాకెవరూ లేరమ్మా. మేము వాళ్లలాగా మిడిల్ క్లాస్ వాళ్ళం కాదు బాబు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ హైఫైయే. ఈ విషయం అత్తయ్య మావయ్యలతో ఎలా చెప్పేది పిన్ని? మీ తరపు వాళ్ళు ఎవరూ లేరంటే వాళ్ళు ఏమనుకుంటారో. ఎవరు ఏమనుకున్నా సరే మా వాళ్ళంతా వస్తారు. అందరికీ రిసార్ట్స్లో రూమ్ బుక్ చేయాలి. అందరికంటే కష్టమవుతుందేమో ఆంటీ. కష్టమైనా ఇదే నిజమమ్మా. మాకైన వాళ్ళు, చుట్టాలు, పక్కాలు ఎవరూ లేరమ్మా. మేమంత గతిలేని వాళ్ళం కాదు బాబు. మీ వల్ల కాదంటే చెప్పు, మా వాళ్ళకి మేమే రూమ్ బుక్ చేస్తాం. అయ్యో, అలాని కాదంటీ, వసు తరపున వాళ్ళు కూడా వస్తారని. కావాలంటే వాళ్ళ కోసం ఆర్డినరీ రూమ్స్ బుక్ చేయండి. మా వాళ్ళకి మాత్రం
సూట్ రూమ్సే బుక్ చేయాలి. ఏం మాత్రం అన్కంఫర్ట్గా ఉన్నా మా వాళ్ళు బేర్ చేయరు. సరే పిన్ని, లేని వాళ్ళని మనం మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నేనే అత్తయ్య మావయ్యలతో చెప్తాను. ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. బాయ్ ఆంటీ. బీ కేర్ఫుల్. అమ్మో, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? పెళ్ళి అనుకుంటున్నారా, జాతర అనుకుంటున్నారా? రూమ్స్కి లక్షలు ఖర్చేలా ఉన్నాయే. ఈ అఖిల్ గడు భలే వాళ్ళని పట్టాడు. ఈ విషయం నాంత ఎలా చెప్పాలి? బంధువులెవరూ లేకపోవడం వాళ్ళ తప్పు కాదు, కానీ ఈ విషయం అత్తయ్యతో ఎలా చెప్పాలి? ఆవిడ ఏ రకంగా తీసుకుంటారో. అభి, లోపలికి రావచ్చా? రండత్తయ్య. క్షమించు అభి, ఆలస్యమైంది. పందిర్రాటకు అందుకోలేకపోయాను. పర్వాలేదు అత్తయ్య, మీరు రావడమే సంతోషం. మావయ్య కూడా వచ్చారా? ఆయన డైరెక్ట్గా పెళ్లికి వస్తానన్నారు. అల్లుడి గారికి కానికివ్వడానికి నేనొచ్చాను. కానుక? ఆ అమ్మాయి తరపున నీకు మేం వస్తువు పెట్టాలి కదా. తీసుకో అభి. ఏంటత్తయ్య ఇది? తీసి చూడు. ఇప్పుడెందుకు అత్తయ్య ఇవన్నీ? అప్పుడు ఇచ్చారు కదా. అప్పుడు సంజయ్ తరపునిచ్చాం, ఇప్పుడు వసు తరపునిస్తున్నాం. వసు? మా రెండో అమ్మాయి సంధి చెల్లెలు. ఇలా ఎలా అత్తయ్య? మీ కూతురు స్థానంలో వస్తున్న మరో అమ్మాయిని మీ సొంత కూతుర్లా స్వీకరించడం. నీకోసమే అభి. నీతో కలిసి నిండు నూరేళ్లు జీవించే అదృష్టం మా సంధ్యకు ఎలాగూ లేకపోయింది. ఆ అదృష్టం మరో అమ్మాయికి దక్కుతుంటే ఆ అమ్మాయిలోనే సంధ్యని చూసుకోవాలి కదా. మాకు మాత్రం ఎవరున్నారని? అల్లుడైనా కొడుకైనా అన్నీ నువ్వే. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ చెప్పాల్సింది మేము. మా కూతురికి బదులుగా మాకు మరో అమ్మాయినిస్తున్నావు. మా మనవరాళ్ళకి మంచి అమ్మనిస్తున్నావు. మా సంధ్య ఏ లోకంలో ఉన్నా తన ఆత్మ చాలా సంతోషిస్తుంది అభి. మరో విషయం అభి, మరోలా అనుకో కదా. ఏంటత్తయ్య? సంధ్య నగలు ఎక్కడున్నాయి అభి? తన నగలు చీరలు అన్నీ బీరువాలోనే ఉన్నాయి. తను పోయాక మళ్ళీ వాటిని చూడలేదు. ఎందుకని అభి? అవి తన జ్ఞాపకాలు, అందుకనే వాటిని భద్రంగా దాచుకున్నాను. వాటిని చూడాలనుందభి. ఆ జ్ఞాపకాలకి మళ్ళీ ప్రాణం పోయాలనుంది. ఏమంటున్నారు అత్తయ్య? నువ్వేమనుకోకపోతే ఆ నగలని వసుకివ్వొచ్చా?
నాకిష్టమైతేనే వసుకిస్తాను, లేకపోతే వాటిని అలాగే ఉండనిద్దాం. అవి మీ కూతురు నగలత్తయ్య. వాటిని వసూకిస్తానండం మీ సంస్కారం. సంతోషంగా ఇవ్వండి. నువ్వేం అనుకోవుగా? వసుని మీ కూతురు అనుకుంటున్నారు. ఒక కూతురు నుంచి వేరుపడిన నగలు ఇంకో కూతురికి చేరడం న్యాయమే కదా. ఇది నా స్వార్థమే అనుకో. ఇందులో స్వార్థం ఎక్కడుంది అత్తయ్య? ప్రేమ తప్ప. మరో అమ్మాయిని నా కూతురుగా అనుకుంటే నా మనవరాళ్ళని తన కూతుళ్ళుగా అనుకుంటుందనే స్వార్థం, వాళ్ళకి ప్రేమ పంచుతుందనే స్వార్థం, మా సంధి లేని లోటు మాకు భర్తీ చేస్తుందని స్వార్థం. భాస్కర్, నానా, నేను చెప్పింది ఏం చేశావు? క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను, డెకరేషన్ వాళ్ళతో చెప్పాను, పంతులను మాట్లాడాను, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, బ్యాండ్ మేళం వాళ్ళకి కూడా చెప్పేశాను నాన్న. ఇవన్నీ కాదు భాస్కర్, రూమ్స్ బుక్ చేసావా? అదే చేస్తున్నాను నాన్న. ఏంటి ఇంకా ఆ పనిలోనే ఉన్నావా పెద్దోడా? ఇందాక మీ అమ్మ చెప్పింది కదా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోమని. ఇరికించడానికి ఇది రెడీగా ఉంటుంది. హారిక వాళ్ళకి ఫోన్ చేసావా భాస్కర్? చేశానమ్మా. చాలా మంది వస్తామని చాముండి ఆంటీ చెప్పారు. ఎక్కువ రూమ్స్ బుక్ చేయాలి. ఎంతమంది వచ్చినా అందరికీ రూమ్స్ బుక్ చేయి భాస్కర్. ఏర్పాట్లకు ఎక్కడా లోటు రాకూడదు. అలాగే నాన్న. అవునరా పెద్దోడా, వాళ్ళంతా హై క్లాసు, వాళ్ళ బంధువులు కూడా కోటీశ్వరులు. ఏ లోటు జరగకూడదు. వాళ్ళ తరపునేమైనా నువ్వు వకాల్తా పుచ్చుకున్నావా ఏంటిదినా? అయ్యో, మర్యాదకు లోటు జరిగితే మనకే చేటని చెప్తున్నాను వదినా. సంస్కృతి ఈవెంట్స్ అంటే బయట చాలా మంచి పేరుంది సుమంగళి. మనింటి ఫంక్షన్కి లోడ్ చేస్తావా? అవునన్నయ్యా, మరింతకీ వసు తరపున ఎంతమంది వస్తున్నారో? పావని, వసు వాళ్ళకి ఫోన్ చేసావా? చేశానండి. అయినా వాళ్ళు చాలా మంది వస్తున్నారట. మరి బసు వాళ్ళు ఎంతమంది వస్తున్నారేంటి? అది పిన్ని. ఏంటమ్మా, ఏమైంది? వాళ్ళకి ఫోన్ చేసావా లేదా? చేశానత్తయ్య. మరి చెప్పడానికే? చెప్పు పావని.
వాళ్ళు ఎక్కువ మంది రావట్లేదట. వసు, అమ్మ, నాన్న, బన్నీ, వసు ఫ్రెండ్ పింకీ మాత్రమే వస్తున్నారట. ఏంటి పెళ్లికి పట్టుమని 10 మంది కూడా రావటం లేదా? పెళ్లి కూతురుతో కలుపుకొని 5 మందే వస్తున్నారా? ఇది పెళ్ళనుకుంటున్నారా లేక పేరెంటం అనుకుంటున్నారా? అంత తక్కువ మంది రావడం ఏంటమ్మా? పెళ్లి మనమే కదా చేస్తున్నాం. అంటే వాళ్ళకి పెద్దగా చుట్టాలు బంధువులు లేరట మావయ్య. చుట్టాలు బంధువులు లేని వాళ్ళు వాళ్లేం మనుషులు, అదేం కుటుంబం? అయిన వాళ్ళు స్నేహితులు లేని వాళ్ళు అసలు మనుషులేనా? అరే, అడవుల్లో తిరిగే జంతువులకు సైతం ఒక సొంత గుంపు ఉంటుంది కదా. అలా అంటావేంటి సుమంగళి? తనన్న దాంట్లో తప్పే ఉందండి. ఈ కాలంలో చుట్టాలు బంధువులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనకు వాళ్లతో పనేంటి? నీకు కావలసింది కోడలే కదా. అవునండి, కానీ తనకంటూ కొంతమంది ఉండాలి కదండి. నా భార్య తరపు వాళ్ళు అని చెప్పుకోవడానికి ఉండాలి కదా. ఇందుకే పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి అంటారు. మనమేమో ఏమీ చూసుకోకుండా తొందరపడ్డాం. ఎవ్వరూ లేరట. పెళ్లికి 5 మందే వస్తారట. ఆ అమ్మాయికి ఎవ్వరూ లేరని ముందే తెలుసుంటే ఈ సంబంధాన్ని అప్పుడే వద్దనుకునేవాళ్ళం. అనవసరంగా మనం తొందరపడ్డాం. అందుకే వదినా, ఆలోచించుకోమని అప్పుడే చెప్పాను. నా మాట ఎవ్వరూ వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, ముందుకి వెళ్ళలేము, వెనక్కి తగ్గలేము. ఇప్పుడేమైంది అత్తయ్య? వాళ్ళకెవరూ లేకపోతే మనమంతా ఉన్నాం కదా. మనం వాళ్ళ బంధువులం కామా?